శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ, పండగ మాకు ముందుగానే వచ్చింది. భగవద్ అనుగ్రహం వలన ఈ పండగ సమయంలో అనేక రకాలైనటువంటి క్షేత్రాలని చూడటం ఒక పరిపాటిగా పెట్టుకున్నాను అనే సంగతి మీ అందరికీ చెప్పడం జరిగింది ముందుగానే. ఈ పండుగ సమయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అనేక క్షేత్రాలని సందర్శించుకుంటూ, తద్వారా అందరూ అత్తవారింటికి వెళితే నేను అమ్మగారింటికి నాన్నగారింటికి అన్నట్లుగా అందరు చుట్టాలింటికి వెళితే నా చుట్టాలైన భగవంతుడి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, మేము మా కుటుంబ సభ్యులు అలాగే శిష్యులు పరివారంగా యథోచితంగా ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ, ఈ రోజున విశేషమైనటువంటి బసవేశ్వర క్షేత్రం ఇది. మన కర్ణాటక క్షేత్రంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం చూడండి ఒకసారి. ఈ గుల్బర్గా క్షేత్రంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శైవపీఠం ఇది. చాలా విశేషమైనటువంటి ప్రాంగణం ఇదంతా కూడాను. శైవపీఠానికి ముఖ్యమైనటువంటి ప్రదేశం ఇది. ఇటువంటి క్షేత్రంలో శివానుగ్రహాన్ని పొందడం అనేటటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాల్లో మనకి గుల్బర్గా కోటను చూడటం, అలాగే ఇక్కడికి దగ్గరలోనే బుద్ధ విహార్ అనేటటువంటి క్షేత్రం ఉంది. ఈ బుద్ధ విహార్ అనేటటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటయ్యా అంటే, ఇక్కడ 8.5 ఇంచుమించుగా అడుగుల బుద్ధుడి యొక్క విగ్రహాన్ని దలైలామా గారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అని చెప్పేసి. అలాగే మనకి బుద్ధుడికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశంగా ఈ ప్రాంతంలో బుద్ధుడికి సంబంధించినటువంటి క్షేత్రం ఇది. ఆ దేవాలయాన్ని అలాగే ఈ కోట పూర్తి చేసుకుని ఈ అఖిల భారత బసవేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో విశేషమైనటువంటి దర్శనం. సాయం సమయంలో ఇటువంటి క్షేత్రాన్ని సాయంత్రం శివ దర్శనం చేసుకున్నా, శివాలయంలో శిఖర దర్శనం చేసుకున్నా కూడా 7 జన్మల్లో చేసినటువంటి పాపం నివృత్తి జరుగుతుంది అని చెప్తారు. ఒకసారి ఆ క్షేత్ర శిఖర దర్శనాన్ని చేసుకుని ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను అనేటటువంటి భావన మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా ఆనందంగా ఉంది ఈశ్వర అనుగ్రహం ఈరోజు ఇలా జరిగినందుకు. మీ అందరికీ కూడా ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.